నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయనకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారు. అయితే దీని ద్వారా కేవలం 50% మాత్రమే ఫలితం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. తారకరత్న గుండె నాళాల్లోకి రక్త ప్రసరణ ఆగిపోయిందన్నారు. బెలూన్ యాంజియోప్లాస్ట్ ద్వారా గుండెకు రక్తాన్ని అందిస్తున్నామన్నారు. పూర్తిగా ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి కాకపోయినా తారకరత్న పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, లోకేష్, తారకరత్న కుటుంబ సభ్యులు హాస్పిటల్కి చేరుకున్నారు. ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండే తారకరత్న రీసెంట్గానే పాలిటిక్స్లోకి యాక్టివ్ అయ్యాడు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కూడా ఈ మధ్య ప్రకటించాడు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తన వంతు ప్రయత్నంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. వరుసగా కార్యకర్తలను కలుస్తూ సమావేశాలు పెడుతున్నారు. ఈ నెల 27న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో కూడా తారకరత్న పాల్గొన్నాడు. దానికి 4 రోజుల ముందు నుంచే తీరిక లేకుండా తారకరత్న రాజకీయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారట. 4 రోజులే విశ్రాంతి లేకుండా పనిచేసిన కారణంగానే ఒత్తిడి వల్ల తారకరత్నకు హార్ట్ అటాక్ వచ్చిందని డాక్టర్లు చెప్తున్నారు. తారకరత్న పడిపోయిన వెంటనే ఆయనను కుప్పంలోని హాస్పిటల్కి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు హాస్పిటల్కి తరలించారు. పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో ఆపరేషన్ చేసి స్టంట్ కూడా వేశారు డాక్టర్లు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కానీ ఇప్పటికీ పరిస్థితి కంట్రోల్కి రాలేదంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. దీంతో నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. తారకరత్న క్షేమంగా తిరిగి రావాలంటూ ప్రార్థిస్తున్నారు. ఇక తారక్ ఆరోగ్యానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు బెంగళూరు నుంచి లైవ్లో అందిస్తారు. రాజు, చెప్పండి, మొత్తంగా తారక్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద తారకరత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి నారాయణ హృదయాలయ హాస్పిటల్ వైద్యులు ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆ హెల్త్ బులెటిన్ ఎక్కడ కూడా ఇక్కడ అందుతున్నటువంటి వైద్య సదుపాయానికి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా అందులో చెప్పలేదు. కేవలం ఆయనకి కార్డియాక్ అరెస్ట్ అయింది. ఆ తర్వాత ఆయన కుప్పంలో ఉన్నటువంటి హాస్పిటల్ తరలించారు. అక్కడ అందినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే ఆ హెల్త్ బులెటిన్లో చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎలాంటి వైద్యం అందిస్తున్నారంటే ఎక్కడ కూడా చెప్పలేని పరిస్థితి. కేవలము అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నిపుణులతోటి ఒక టీమ్ గా ఏర్పడి ఆయనకి అవసరమైనటువంటి వైద్యం అందిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క ఆయనకి యాంజియోగ్రామ్ టెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఆయన సంబంధించినటువంటి గుండెకు దాదాపుగా 90% వైద్యులకు వాల్వ్స్ ఉన్నట్టు గుర్తించాము, బ్లాకులు ఉన్నట్టు గుర్తించామని చెప్పేసి వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంది అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా నిన్న ఏదైతే మీడియాతో మాట్లాడినటువంటి ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, అంతేకాకుండా టీడీపీ నేత చంద్రబాబు సహా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తుంటే తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. దాదాపుగా ఆ డాక్టర్లు కూడా తమ పరిధి దాటిపోయింది అనేటటువంటి ఆందోళనతో వ్యక్తమైనటువంటి పరిస్థితి. దేవుడిని అందరూ కూడా ప్రార్థించాలి, దేవుడి దయతోటి తిరిగి బయటికి రావాలి, డాక్టర్లు ఇంకా కృషి చేస్తూనే ఉన్నారు అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉంటే కంట్రోల్ తప్పింది అనేది కూడా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఏ క్షణమైనా సరే ఆయన ఖచ్చితంగా మళ్ళీ తిరిగి కోరుకుంటారు అనేటటువంటి ఆశ అభిమానులు కావచ్చు, అంతేకాకుండా నందమూరి కుటుంబం అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. 48 గంటలు గడిస్తే కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి ఏమాత్రం సరే మెరుగుపడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటటువంటి ఒకే ఒక్క చివరి ఆశతోటి అది వైద్యులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ముందు రావచ్చు అనేసి ఇక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పటి వరకు స్పష్టంగా లేనటువంటి పరిస్థితి. మరోపక్క నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కూడా వచ్చి తారకరత్నను చూసి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఆయనతో పాటు ఆయన భార్య, అలాగే పిల్లలు, వాళ్ళ ఆయన తండ్రి వీళ్ళు మాత్రమే హాస్పిటల్లో ఉన్నారు. బాలకృష్ణ అయితే ఎప్పుడైతే ఆయన పడిపోయారో అప్పటి నుంచి కూడా వెనంటే ఉంటూ వచ్చారు. నేను రాత్రి ఆయన ఇక్కడ నుంచి ఆయన రూమ్కి వెళ్ళాడు, అంటే ఆయన ఇక్కడే ఉన్నారు, వ్యాన్లోనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఒకంత అక్కడ ఆయన అభిమానులు కావచ్చు, అంతేకాకుండా
నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు టీడీపీ శ్రేణుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా నందమూరి తారక రత్న రాజకీయాలకు దూరంగా ఉంటొచ్చారు. తాజాగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఇటీవల నారా లోకేష్ కావడం, ఆ తర్వాత పాదయాత్రలో కలిసి నారా లోకేష్ తో కలిసి అడిగేసిన తర్వాత ముఖ్యంగా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దాని మీద క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఆయన అందరూ కూడా భావించారు. అయితే ఈ లోపల ఆయన గుర్తుపోతూ వచ్చినటువంటి నేపథ్యంలో తారక రత్న రాజకీయాల్లోకి రాకుండానే ప్రస్తుతం ఆయన హాస్పిటల్ పాలయ్యారు అనేటువంటి వాదన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేంద్ర అంటే రాజు అయితే ఇప్పటికే ఎక్మో ద్వారానే ట్రీట్మెంట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకోవడం, ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ వచ్చి ఆసుపత్రికి చేరుకోవడం, మొత్తంగా పరిస్థితి ఏ విధంగా అనుకోవచ్చు? అంటే క్రిటికల్ కండిషన్ అని డాక్టర్లు చెప్తున్న నేపథ్యంలో అంటే ఈరోజు ఏమైనా హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుందా? అయితే హాస్పిటల్ వైద్యులు చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తే అత్యంత విషమంగా ఉంది. గడిచేటటువంటి ప్రతి క్షణం కూడా అత్యంత భయంకరంగా ఉండబోతుంది అనేటటువంటి అంశాన్ని వాళ్ళలో చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడే ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. రాబోయే రోజులు ఇంకా కఠినంగా ఉంటాయి, వైద్యానికి కూడా సహకరించకపోవచ్చు అనేటటువంటి ఒక లైన్ అందులో వాళ్ళు స్పష్టంగా పొందుపరిచినటువంటి దాన్ని బట్టి చూస్తుంటే తారక రత్న ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. డాక్టర్లు కూడా తమ పరిధి దాటిపోయింది, వైద్యం అందేటువంటి పరిస్థితి కనిపించట్లేదు అనేటువంటి ఆందోళన హెల్త్ బులెటిన్ ద్వారా స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితి. మరోపక్క ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళడం, అంతేకాకుండా ప్రస్తుతానికి ఎక్కువ మీద కృత్రిమ శ్వాస అంటే లైఫ్ సపోర్ట్ మీద ప్రస్తుతానికి తారక రత్న ఉన్నారు. అంటే బయట నుంచి ఆయనకి శ్వాస అందిస్తే తప్ప ప్రస్తుతానికి శ్వాస తీసుకోలేనటువంటి పరిస్థితి. గుండెకు అందాల్సినటువంటి రక్తం సరఫరా కావట్లేదు. దీంతో ఆయనకి ఇదితే రక్త సరఫరా చేసేందుకు అవసరమైనటువంటి ఇతర ప్రత్యామ్నాయ మార్గాల మీద వైద్యులు దృష్టి పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి తారక రత్నకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడం, అది కూడా డాక్టర్లు తాము చేయాల్సినటువంటి వైద్యానికి సంబంధించి పరిధి దాటిపోయింది అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో నందమూరి కుటుంబంలోనూ నందమూరి అభిమానుల్లోనూ టీడీపీ శ్రేణుల్లోనూ ఒకంత ఆందోళన అయితే వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు. మొత్తంగా నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్లు కూడా విషమంగానే ఉందని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తారక రత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం డాక్టర్లు ఆయనకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారు. దీని ద్వారా కేవలం 50% మాత్రమే ఫలితం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. తారక రత్న గుండె నాళ్లలోకి రక్త ప్రసరణ ఆగిపోయిందన్నారు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా గుండెకు రక్తాన్ని అందిస్తున్నామన్నారు. పూర్తి ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి కాకపోయినా తారక రత్న పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, లోకేష్, తారక రత్న కుటుంబ సభ్యులు హాస్పిటల్ చేరుకున్నారు. మరోవైపు ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే తారక రత్న రీసెంట్గానే పాలిటిక్స్లోకి యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానంటూ కూడా ఈ మధ్య ప్రకటించాడు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తన వంతు ప్రయత్నంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. వరుసగా కార్యకర్తలను కలుస్తూ సమావేశాలు పెడుతున్నారు. నెల 27న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో కూడా తారక రత్న పాల్గొన్నాడు. దీనికి 4 రోజుల ముందు నుంచే తీరిక లేకుండా తారక రత్న రాజకీయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారట. ఇక 4 రోజులుగా విశ్రాంతి లేకుండా పనిచేసిన కారణంగానే ఒత్తిడి వల్ల తారక రత్న హార్ట్ అటాక్ వచ్చిందని డాక్టర్లు చెప్తున్నారు. ఇక మరోవైపు తారక రత్న పడిపోయిన వెంటనే ఆయన్ను కుప్పంలోని హాస్పిటల్ తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు హాస్పిటల్ తరలించారు. పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో ఆపరేషన్ చేసి స్టంట్ కూడా వేశారు డాక్టర్లు. అయితే ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కానీ ఇప్పటికే పరిస్థితి కంట్రోల్కి రాలేదంటున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. దీంతో నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. తారక రత్న క్షేమంగా తిరిగి రావాలంటూ ప్రార్థిస్తున్నారు. నందమూరి తారక రత్నకు చిన్ననాటి నుంచి తన బాబాయ్ బాలకృష్ణ అంటే అమితమైన ప్రేమని నందమూరి అభిమానులు చెప్తుంటారు. అలాగే బాలకృష్ణ కూడా తారక రత్న అంటే చాలా ఇష్టం. లోకేష్ యాత్రలో తారక రత్న సోమశీల దగ్గర నుంచి బెంగళూరు ఆసుపత్రి తరలించే వరకు అన్నీ తానే వెంటున్నారు. ప్రతి క్షణం తారక ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూ అక్కడే ఉన్నారు. అయితే ఇప్పుడు తారక రత్నకు బాలకృష్ణ అంటే ఎంత ఇష్టమో తెలిపే ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. బాలయ్య సంతకాన్ని తారక రత్న టాటూగా వేయించుకున్న ఫోటో ఒకటి వైరల్గా మారింది.